హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. మనకు ఏథర్ నుంచి కాన్సెప్ట్ వెహికల్ అయితే ఒకటి తీసుకొచ్చారనమాట. దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. దీని బ్యాటరీ కెపాసిటీ ఎంత తీసుకొస్తున్నారు, అలాగే ఏ ఫీచర్స్తో వస్తుంది, అలాగే వెహికల్ ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకు ముందుగా ఈ వెహికల్ లుక్ చూడండి ఎలా ఉందనేది. వీళ్ళు మొత్తం కాన్సెప్ట్ అయితే దీంట్లో ఎలా చేస్తున్నారని అయితే మొత్తం తీసుకొచ్చేసారనమాట. దీని మోడల్ చూసుకుంటే EL01 అనమాట. ఏథర్ నుంచి EL01 అనే మోడల్. మీరు ముందు లుక్స్ ఎలా ఉంది చూడండి, చాలా బాగుంది. అసలు చాలా చేంజ్ చేశారు. యూనిక్ టైప్లో అయితే వెహికల్ అయితే వస్తుంది. అంటే ఇంతకు ముందు ఉండే దానికంటే ఇది కొద్దిగా అడ్వాన్స్గా అయితే ఉంది. కలర్స్ కూడా చాలా బాగుంది. ఆ సెంటర్లో మనకు గ్రీన్ కలర్ కానీ మొత్తం కూడా మనకు ఒక పక్క మనకు ఏ సైడ్ నుంచి చూసినా కూడా వెహికల్ చాలా బాగుంది. మంచి వెహికల్ తీసుకొస్తున్నారని చెప్పొచ్చు. అలాగే వీల్ సైజ్ని అయితే పెంచారు. ఫ్రంట్ మనకు 14 ఇంచెస్, బ్యాక్ సైడ్ 12 ఇంచెస్ వీల్స్ అయితే తెచ్చారు. ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, బ్యాక్ సైడ్ మనకు సింగిల్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా చాలా మంచి చేంజెస్ని తీసుకొచ్చారు. వెహికల్ కూడా మీకు బ్యాటరీ చూసుకుంటే మనకు 2 కిలోవాట్ వరకు బ్యాటరీని, 2 కిలోవాట్ అలాగే 5 కిలోవాట్ వరకు వీళ్ళు మోడల్స్ని అయితే తీసుకొచ్చారనమాట. 2 కిలోవాట్ అనుకుంటే మనకు అది వచ్చి ఒక ఫ్యామిలీ స్కూటర్ టైప్ అయితే వస్తుంది. స్పోర్టీ టైప్ కావాలనుకుంటే కనుక మనకు ఒక 3 కిలోవాట్, అదే వీళ్ళ మామూలుగా 3 కిలోవాట్లు వస్తుంది కదా, ఆ వెహికల్ కావచ్చు. లేదంటే 3.7 కిలోవాట్లు తేవచ్చు. అంతేకాకుండా మనకు 5 కిలోవాట్ వరకు ఉంది. ఇది మ్యాక్సీ అనమాట. మ్యాక్సీ టైప్లో అయితే తీసుకొచ్చారు. ఇంకా డిస్ప్లే ఫీచర్స్ చూసుకుంటే మనకు దీంట్లో ఒక పెద్ద డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అలాగే వీళ్ళు జాయ్ స్టిక్స్ కూడా వాళ్ళు సైడ్లో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. అలాగే ఫుల్ నావిగేషన్ మొత్తం అంతా కూడా డిస్ప్లేలోనే వచ్చే విధంగా వీళ్ళు దీన్ని తీసుకొచ్చారనమాట. 4 కిలోవాట్ దీనికి పవర్ అయితే ఉంది. అలాగే 6.7 కిలోవాట్ వరకు పీక్ పవర్ అయితే వెళ్తుంది అనమాట. 0 to 40 కిలోమీటర్స్ని ఇది కేవలం 3 సెకండ్స్లోనే చేరుకుంటుంది. 2 రైడింగ్ మోడ్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. వెహికల్స్ మనకు స్పెసిఫికేషన్ అంతా చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకు బెల్ట్ డ్రైవ్ మోటార్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దీంట్లో. అలాగే మనకు స్వింగ్ ఆర్మ్ మోటార్ అయితే దీంట్లో తీసుకురావడం జరిగింది. టైర్స్ మనకు ట్యూబ్లెస్ స్టీల్ టైర్స్ అయితే వచ్చారనమాట. ట్యూబ్లెస్ స్టీల్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. అండ్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. ఇంకా టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ మనకు 14 ఇంచెస్, రియర్లో 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ ఫోర్క్ అయితే వస్తుంది. రియర్లో మనకు సింగిల్ రియర్ షాక్ అబ్జర్వర్ అయితే వస్తుంది అనమాట. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. అడ్వాన్స్డ్ ఎలక్ట్రికల్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే దీంట్లో తీసుకొని వచ్చారనమాట. ఏతర్ మనకి ఇది వచ్చి 7.0 స్టాక్ OTA అప్డేట్ అయితే వస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్ నావిగేషన్ అన్ని దీంట్లో తీసుకురావడం జరిగిందనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి అన్ని ఆప్షన్స్, మనకు నావిగేషన్, అలాగే మనకు జియో ఫెన్సింగ్, ఇవన్నీ కూడా మనకు దీంట్లో ఉపయోగపడుతుంది అనమాట. అన్ని కూడా మనకు దీంట్లో రాబోతుంది. వీళ్ళ కాన్సెప్ట్ వెహికల్ కూడా ఎలా ఉందో మీకు క్లియర్గా దీంట్లో అయితే చూపిస్తున్నారు. ఈ లాంచ్ కూడా మనకు ఏప్రిల్లో అయితే లాంచ్ అయితే అయిపోతుంది అనమాట. ఎక్కువ రోజులు ఇంకా వీళ్ళు పెట్టరు, ఎందుకంటే లాస్ట్ చాలా వరకు టైం అయితే అయిపోయింది. ఇప్పటికే ఏథర్ వచ్చి కూడా చాలా టైం అయింది. కానీ ఇప్పటికి కూడా ఏథర్కి అయితే మంచి నేమ్ ఉందండి. రిస్తా అయితే చాలా బాగుంది. ఈ ప్లాట్ఫామ్లో మంచి వెహికల్ అది ఏథర్ రిస్తా. కాబట్టి ఇంకా దానికి సక్సెస్ఫుల్గా ఇంకా దీన్ని తీసుకురాబోతున్నారు అనమాట. అంతేకాకుండా దీంట్లో వచ్చి అడ్వాన్స్డ్ డ్రైవ్ అసిస్టెంట్ సిస్టమ్ కూడా ఉందండి. ఒకవేళ వెహికల్ మనకు ఎక్కడైనా స్లిప్ అవుతుందని, యాక్సిడెంట్ అవుతుందని, అట్లా ఏదైనా మూమెంట్స్ ఉన్నా కూడా ఇది తెలియజేస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. వెహికల్ ఇట్లా ఉంటుంది అనేసి చాలా ఫీచర్స్ని అయితే దీంట్లో తీసుకురాబోతున్నారు వీళ్ళు. దగ్గర మనకు మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ దీన్ని అయితే లాంచ్ అయితే చేసేయచ్చు అనమాట. వెహికల్ మనకు ఎలా ఉందో మీరు గమనించవచ్చు. దీంట్లో వచ్చి మనకు వీళ్ళ ఛార్జర్, ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్స్ అయితే వీళ్ళు ఆల్రెడీ అన్ని చోట్ల వీళ్ళు మనకు ఇండియాలో మొత్తం చూసుకుంటే 4000+ ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్స్ అయితే వీళ్ళు ఆల్రెడీ తీసుకొచ్చారండి. కాబట్టి ఇంకా మీరు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. బ్యాటరీ ఛార్జింగ్ అయితే వీళ్ళ షోరూమ్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది ఒకటి, ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్ వెహికల్ తీసుకొని వచ్చే వాళ్ళు కూడా ఈ ఛార్జింగ్, ఒకవేళ ఫాస్ట్ ఛార్జింగ్ మనం ఏదైనా ఎమర్జెన్సీగా ఎక్కడికైనా వెళ్ళాలి చేయాలి, మనం అక్కడ పోయి ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అలాంటి ఫీచర్స్ని అయితే ఎవ్రీ కంపెనీస్ ఇప్పుడుండే మనకు రివర్ కానీ, లేదంటే సింపుల్ వన్ కానీ, లేకపోతే ఓలా కానీ, వీళ్ళందరూ కూడా ఇట్లా ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్స్ని ఏర్పాటు చేయాలి. ఏతర్ వాళ్ళు ఏర్పాటు చేసినట్టు కానీ వీళ్ళు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అయితే నా అభిప్రాయం అనమాట. ఇది ఖచ్చితంగా ఒక మంచి ఐడియా అండి. చాలామంది ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే అందరూ ఇచ్చేస్తున్నారు, 5 hours ఛార్జింగ్ పడుతుంది, టైం పడుతుంది అని అంటున్నారు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఎక్కడికైనా వెళ్ళాలి, పోవాలి, మనకు అర్జెంట్ అవుతుంది, లేదా ఒక 1/2 అవర్లో 1 అవర్లో ఇంత కనీసం మనకు ఒక 50 కిలోమీటర్స్ మనం వెళ్ళే విధంగా అయితే ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుందని అని నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే మనం ఇన్ని రోజులుగా, ఇన్ని ఏళ్ళుగా మనం వీడియోలు అయితే చేస్తున్నాం. దీనిలో నాకు అనిపించింది అయితే ఇదేనండి. ఛార్జింగ్ విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకోవడం, అలాగే రేంజ్ని కొంచెం పెంచుకోవడం, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ప్రతి కంపెనీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనమాట. ఇంకా నా అభిప్రాయం మీకు క్లియర్గా చెప్తాను నేను. ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది.
వాళ్ళు మంచి వెహికల్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు. అంటే పెద్దగా చేంజెస్ అయితే ఏం తెలియలేదు కానీ మనకు సింగిల్ సస్పెన్షన్ బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రంట్ మనకు డ్యూయల్ సస్పెన్షన్, అలాగే మనకు ఫ్రంట్ డిస్క్, మనకు 14 ఇంచెస్ అలై వీల్స్ అయితే వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే వెహికల్లో బ్యాటరీస్ మనకు 2 కిలోవాట్ నుంచి మనకు 5 కిలోవాట్ వరకు బ్యాటరీ అప్గ్రేడ్ చేశారు అనమాట. ఇంతకుముందు మనకు ఏతర్లో చూసుకుంటే 3.7 కిలోవాట్, 2.9 కిలోవాటే లాస్ట్గా ఉండేది. ఇప్పుడు దాన్ని వీళ్ళు ఆ ప్లేస్ నుంచి మారి కొంచెం ముందుకు వచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు రేంజ్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్ కొనడానికి జనాలు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఏతర్లో వాళ్ళు ఆ మూవ్ అయితే తీసుకొచ్చారు. అలాగే వీళ్ళు 3 మోడల్స్ అయితే దీన్ని తీసుకురాబోతున్నారు. అదొక బెస్ట్ విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు మ్యాక్సీ, అలాగే స్పోర్టీ లుక్, ఫ్యామిలీ స్కూటర్, ఈ విధంగా 3 వేరియంట్స్లో అయితే దీన్ని తీసుకురాబోతున్నారు అనమాట. మనకు ఈక్వల్ అది ఏప్రిల్లో లాంచ్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు వీళ్ళేం దీన్ని పెండింగ్లో పెట్టుకోరు. ఎందుకంటే ఏతరు ఫస్ట్ వర్షన్ వచ్చిన తర్వాత ఏతర్ రిస్తా బాగా సక్సెస్ అయింది. ఇప్పటికి కూడా చాలా సక్సెస్ఫుల్గా పోతున్న వెహికల్ అనమాట అది. దాంట్లో ఇంకో చేంజెస్, ఈ వెహికల్ కూడా బాగుంది. అసలు చాలా మందికి ఇది నచ్చుతుంది కూడా. మంచి స్పోర్టీ లుక్తో ఉంది. అలాగే చూడడానికి ఒక మంచి, అంటే మనకు రోడ్ అపీరియన్స్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఈ వెహికల్. చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏమనేది. తొందరగా లాంచ్ కావాలని కోరుకుంటాం. ఇంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.